దేశంలో రోజురోజుకు చక్కెర ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల ఇప్పటి వరకు 29% పెరుగుదల నమోదైంది. వీటి రేట్లలో ఇది మధ్యతరగతి కుటుంబీకులకు భారంగా మారింది. 40 నుంచి 45 రూపాయలు పలికే చక్కెర ఇప్పుడు 75 రూపాయల వరకు వెళ్ళింది. పండుగ సీజన్ నేపథ్యంలో ఇక ముందు కూడా వీటి రేట్లు పెరగబోవు అనే గ్యారంటీ ఉండట్లేదు. ఏ ఒక్క రాష్ట్రానికో ఇది పరిమితం కాలేదు. దేశం మొత్తం గగ్గోలు పెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది. ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి కృత్రిమ కొరతను నిరోధించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను శుద్ధి చేసి 2 నెలల వ్యవధిలోనే దేశీయంగా విక్రయించడాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి నిబంధనలను సవరిస్తూ తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దిగుమతిదారుల ముడి చక్కెర నిల్వ ఉంచకూడదు. ఎప్పటికప్పుడు నిర్ణీత గడువులోగా దీన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. గతంలో దీనిపై స్పష్టమైన కాలపరిమితి లేకపోవడంతో వ్యాపారులు గోడౌన్లలో పెద్ద మొత్తంలో స్టాక్ చేసి పెట్టుకునే అవకాశం ఉండేది. దీన్ని తొలగించింది కేంద్రం. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను ఇకపై ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. మిల్లుల వద్ద కూడా ధరలు అకస్మాత్తుగా పెరగడానికి తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా అన్నారు. దేశంలో చక్కెర కొరత లేదని, త్వరలోనే ధరలు తగ్గుముఖం పడతాయని అటు ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కూడా స్పష్టం చేసింది. ప్రస్తుత సీజన్లో వివిధ కారణాల వల్ల చక్కెర ఉత్పత్తి అంచనాలు 306 లక్షల టన్నులకు తగ్గినప్పటికీ దేశీయ అవసరాలకు ఇవి సరిపోతాయని పేర్కొంది.